కీర్తనల గ్రంథము 57వ కీర్తన 9వ చరణం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది. ప్రియులారా, దేవుని యొక్క కృప ఆకాశము కంటే ఎత్తైనదంట, సత్యము మేఘమండలం వరకు వ్యాపించినదంట. దేవుని కృప లేనిదే మనము బ్రతకలేము. ఎలా అనంటే ప్రియులారా, ఆయన కృపచేతనే, కేవలము ఆయన కృపచేతనే మనము మన కాలములను వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నాం. మన బలము చేత కాదు, మన యొక్క ధైర్యము చేత కాదు, మన యొక్క ఆస్తి పాస్తుల యొక్క విషయమే కాదు, మనకు కలిగిన దానిని బట్టి కాదు, కానీ దేవుని కృప వలనే మనము ఈ విధముగా మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన కృప ఎంతో అమూల్యమైనది. ఆ సత్యమునకు అనగా సత్యమై ఉన్న వాక్యం ఉన్న యేసయ్యకు మనము లోబడి ఉన్న ఎడల ఆయన కృప ఆకాశం కంటే ఎత్తుగా ఉందని చెప్తూ ఉన్నాడు. ఆయన సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నదని తెలియపరుస్తున్నాడు. నీవు ఆయన కృపలో ఎదగాలి, ఆయన సత్యములో జీవించాలి. ప్రియులారా, సత్యంలో జీవించే వారికి కృప వెనంటే ఉంటది. ఆయన సత్యంలో మనం భూమి మీద ఉన్నాం, ఈ భూమండలం మీద ప్రియులారా, ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఆయన సత్యము వెదజల్లుతూ ఉంది. ఏది సత్యము ఏది అసత్యము ఈ దినాన్ని అందరికీ తెలుస్తూ ఉంది. సత్యంలో నడిచేవారు కొందరైతే అసత్యంలో నడిచేవారు ఎందరో ఉంటా ఉన్నారు. కాబట్టి మనం సత్యములో నడిచేవారిగా ఉండాలి. ఆ సత్యమై ఉన్న ప్రభువు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పి ప్రభువు మనకి తెలియపరచుచున్నారు. కాబట్టి ప్రియులారా, మనము ఆయన యొక్క సత్యములో నడవాలి. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యమై ఉన్నారు. ఆ వాక్యములో నడవాలి. ఆయన మనకు చూపించిన ఆజ్ఞల ప్రకారంగా ఆయన మార్గంలో నడిచి చూపించాలి. ప్రియులారా, ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి బలహీనతలు వచ్చినా ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సత్యములో మనం ఉన్నాం కాబట్టి, సత్యమై ఉన్న ప్రభువుని ధరించుకున్నాం కాబట్టి, యేసుక్రీస్తు వారిని మనలో ఉంచుకున్నాం కాబట్టి ఆ కృప మనతో ఉంటది. ఆ కృపలో మనం ఎదిగి ఫలిస్తాం, ఆయన సన్నిధిలో నిలబడతాం. దేవుని కృప ఎల్లకాలం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది.